మతం, పెద్దరికం వదులుకోలేకపోయా. కానీ నీ తెగింపుతో కళ్ళు తెరుచుకున్నాను. అదిగో అదిగో ప్రభువారు పిలుస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. ఒరే కాంతి, కాంతి, నీవు క్రీస్తుకు అంటే సత్యమునకు సాక్షిగా బ్రతికించు. అమ్మా, అమ్మా కోయిల, నన్ను క్షమించమ్మా. నిజముగా నీవు క్రిస్మస్ కోయిలవమ్మా అంటూ కన్ను మూశాడు దేవుడు. ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనములు. కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత. పిచ్చోణ్ణి నేను, కళ్ళు లేని కబోదిని, మతముచ్చోణ్ణి నేను, మతి లేని ఉన్మాదిని. ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. కులమొక కల్పనయే, మతమొక మతి భ్రమయే, కులవెలి మత బలి మోసమేలే. కుల పిచ్చోణ్ణి నేను, కళ్ళు లేని కబోదిని, మతముచ్చోణ్ణి నేను, మతి లేని ఉన్మాదిని. ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా. నా అంశం నా కులం తప్పిందిలే, నా వంశం నా మతం మరిచిందిలే. నా అంశం నా కులం తప్పిందిలే, నా వంశం నా మతం మరిచిందిలే. పుట్టుకలు లేని కులం బ్రతుకులు ఎందుకులే, మరణములో రాని మతం మోక్షములో లేదులే. కుల పిచ్చోణ్ణి నేను, కళ్ళు లేని కబోదిని, మతముచ్చోణ్ణి నేను, మతి లేని ఉన్మాదిని. ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చుదే.